వ్యక్తిని సడన్గా ఫాస్ట్ బౌలర్కు ఎక్స్పోజ్ చేసి బ్యాటింగ్ చేయమని అంటే డక్అవుట్ అయిపోతే ఇంకా వెళ్ళిపోవచ్చు. సో స్టంప్ వదిలేయడం మేలేమో, ఎందుకంటే రాదనే అడుగుతాడు అనుకోలేదు. ఒక 5 నిమిషాలు టైం ఇస్తాడేమో, మిడిల్కి వచ్చినాము అనుకున్నాను. ఇది ఎవ్రీ ఇయర్ నేను ప్రజాశక్తి వార్షికోత్సవానికి ఒక పర్మనెంట్ గెస్ట్గా పెట్టారు. అంటే ఒక స్తంభంలాగా అది అక్కడే నిలబడి ఉంటుంది కదలకుండా. ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరియు ప్రజాశక్తి ఎడిటర్కు, చంద్రయ్యకు, మేనేజర్ నరసింహ గారికి, ఇక్కడికి వచ్చేసిన జర్నలిస్టులందరికీ ఈ వార్షికోత్సవ శుభాకాంక్షలు, శుభాభినందనలు. ముఖ్యంగా ఈ ప్రెస్ అంటే మీడియా అనేది ఒక 4th ఎస్టేట్. అంటే డెమోక్రసీలో 4th ఎస్టేట్గా పిలువబడుతుంది. చాలామంది వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకోవడము, సెల్ ఫోన్లు చూసుకోవడము అవన్నీ చేస్తున్నారు. అంటే మీకు పెద్ద ఇంట్రెస్ట్ లేదేమో ఇక్కడికి ఈ గెస్ట్ రావడము, ఇక్కడ ఏదో వచ్చి చెప్పడము, మిమ్మల్ని కూర్చోబెట్టి శ్రోతలుగా మార్చడము, మీరు కూడా ఏదైనా పైకి మాట్లాడితే బాగుండేమో, వీడు చెప్పేది మాకు తెలియని నాలెడ్జ్ చెప్తారా అనుకుంటున్నారేమో. అంటే నిజమే, నేను ఒక గ్యాస్ట్రోఎంట్రాలజీ డాక్టరు, ఆరోగ్యం గురించి అవి అయితే మేము బాగా చెప్పగలము. బట్ నేను కూడా ఒక ఇండియన్ సిటిజన్, ఒక పౌరుణ్ణి, నాకు కూడా ఒక బాధ్యత ఉంది సమాజంలో. ఆ సామాజిక స్పృహతోనే నేను ఆ చైతన్యాన్ని ప్రజల్లో నింపడానికే నేను కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. కేవలం మెడికల్ ప్రొఫెషన్ అనే కాకుండా, అంటే మేము చేసే ఏ పనినైనా కానీ అద్దం పట్టి చూపించే శక్తి ఈ మీడియాకు ఉంటుంది. మీడియాలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఒక ఫ్రాంకిన్స్టీన్ మాన్స్టర్ అంటారు. అంటే ఏమంటే మనమే ఒక భస్మాసుర రాక్షసుడు, ఎలాగా ఆ శివుడు, ఆ పరమశివుడు ఎలా క్రియేట్ చేసుకొని ఆ భస్మాసురుడి నుంచి ఎలా పారిపోతాడో అలాంటిది ఒకటి వచ్చింది. దట్ ఈస్ కాల్డ్ సోషల్ మీడియా. ఒకప్పుడు యూరోప్ను కమ్యూనిజం అనే భూతం ఆవరించింది అనేవాడు. ఇప్పుడు మీడియా ప్రపంచాన్ని సోషల్ మీడియా అనే భూతం ఆవరించింది. దాంట్లో న్యూస్ ఉండవు, ఓన్లీ వ్యూస్ అంటారు. అంటే వాళ్ళు అనుకున్నదే ఒక వార్తగా రిలీజ్ చేసి సమాజంలోకి వదిలేస్తారు. యాక్చువల్గా ప్రెస్కు చాలా రోల్ ఉంటుంది డెమోక్రసీలో. ఒక వైబ్రెంట్ డెమోక్రసీ ఏదైనా ఒక కంట్రీ ఉందంటే, ఎక్కడైతే ఫ్రీ ఎక్స్ప్రెషన్ ఉందో, మీడియా హౌసెస్ ఎక్కడైతే ఎథికల్గా ఉండకుండా నిజాయితీగా, ఆనెస్టీగా ఉండే మీడియా హౌసెస్ ఉండి ఆ పత్రికలను కానీ ఆ ఛానల్స్ కానీ చూడడం వల్ల మనకు ఒక కరెక్ట్ ఒపీనియన్, ఆనెస్ట్ ఒపీనియన్ వస్తుంది అనే పరిస్థితి కలిగి ఉంటే అది డెఫినెట్గా మంచి డెమోక్రసీ. డెమోక్రసీలో కూడా లిబరల్ డెమోక్రసీ, ఎలక్టరల్ డెమోక్రసీ, ఎలక్టరల్ ఆటోక్రసీ అండ్ ఫుల్ ఆటోక్రసీ 4 ఉంటాయి. ఈ లిబరల్ డెమోక్రసీస్ అంటే ఎగ్జాంపుల్ ఫిన్లాండ్, నార్వే, డెన్మార్క్, ఇవన్నీ లిబరల్ డెమోక్రసీస్. అంటే మీడియాకు చాలా స్వేచ్ఛ ఉంటుంది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫండమెంటల్ రైట్స్కి మ్యాక్సిమం వాల్యూ ఇస్తారు ఆ కంట్రీస్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్టరల్ డెమోక్రసీ అంటే ఇండియా కూడా కాదు, రష్యా అసలు అనకూడదు, కేవలం అమెరికా ఇలాంటివి, జర్మనీ, ఫ్రాన్స్ ఇట్లా కంట్రీస్ వస్తాయి. ఎలక్టరల్ ఆటోక్రసీ అంటే ఇండియా వస్తుంది. వాళ్ళు ఏమంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ ఒకే గవర్నమెంట్ కావాలంటున్నారు, సెంట్రల్లో స్టేట్లో. ఆ ఫెడరల్ స్ట్రక్చర్ను దెబ్బతీయాలని ఏమాత్రం ప్రయత్నం చేసినా అది మన డెమోక్రసీకి ఒక క్యాన్సర్ లాగా అయిపోతుంది. కాబట్టి ఆ 4th ఎస్టేట్ అనే ప్రెస్కు ఆ బాధ్యత ఉంది. తర్వాత ఇంకోటి ఏమంటే ఫుల్ ఆటోక్రసీ, రష్యా, చైనా, నార్త్ కొరియా, కిమ్ అనేవాడు కూడా ఉన్నాడు.
వాడు 2 రోజులకు ఒకసారి వార్ డిక్లేర్ చేస్తున్నాడు, ఎవరి మీద అటాక్ చేస్తాడు. సో ఆ రకమైన ఎప్పుడైతే న్యూక్లియర్ వెపన్స్ అనేవి వాళ్ళ ఆర్సెనల్లో ఆర్మోర్లో చేర్పినాయో ప్రతి ఒక్కడు సై అంటే సై అని ఛాలెంజ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఎవ్రీబడి బికేమ్ ఏ న్యూక్లియర్ కంట్రీ, బికాజ్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసిన వాళ్ళకు వాళ్ళ మెయిన్ డిఫెన్స్. ఇప్పుడు మన మీద ఇండియా మీద ట్రంప్ చాలా కోపం ఉన్నాడు, ఎందుకు రష్యా నుంచి మనం కొనుక్కుంటున్నామని, ఆయిల్ కానీ డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొనుక్కుంటామని. అంటే వాళ్ళది డిఫెన్స్ ఎకానమీ. అందుకే వాళ్ళ వరల్డ్లో ఎప్పుడు వార్స్ జరుగుతుంటారా ఈ కంట్రీస్కు, ఇంపీరియల్ కంట్రీస్కు, సామ్రాజ్యవాదంతో ఎన్నుకున్న కంట్రీస్కు. సో ద రోల్ ఆఫ్ మీడియా అంటే ఇన్ ద డెమోక్రసీ అంటే ఫస్ట్ ఇన్ఫార్మింగ్ ద పబ్లిక్, అంటే ఇట్ యాక్ట్స్ లైక్ ఎ వాచ్ డాగ్ టు స్క్రూటినైజ్ ద గవర్నమెంట్, ద పబ్లిక్, ద సొసైటీ. Everything is scrutinized by the press. So it's called watchdog. First informing the public. పబ్లిక్ ఎలా తెలుసుకుంటారు ఏం జరుగుతున్నదని అనేది ఒక ఇన్ఫర్మేషన్ అనేది డిసిమినేషన్ జరుగుతుంది ఈ మీడియా వల్ల. ఒకటి. రెండవది ఇట్ మేక్స్ ద గవర్నమెంట్ అకౌంటబుల్ ఫర్ ద పబ్లిక్. అంటే గవర్నమెంట్కు అకౌంటబుల్గా, బికాజ్ ట్రాన్స్పరెన్సీ తీసుకొస్తారు వాళ్ళు. అంటే ఏం జరుగుతున్నది, ఈ గవర్నమెంట్ రూల్స్ ఎట్లా మారుతున్నారు, గవర్నమెంట్ యాక్టివిటీస్ ఎట్లున్నాయి, వాళ్ళ గవర్నమెంట్ పాలించే విధానం, రూలర్స్ గురించి, ఆ రూలింగ్ గురించి, ఆ గవర్నమెంట్ యాక్టివిటీస్ గురించి, ఆ ప్రోగ్రామ్స్ గురించి అవి తెలిపి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్లస్ అకౌంటబిలిటీ ఇది క్రియేట్ చేయాలి గవర్నమెంట్ కంటే ఆ ట్రాన్స్పరెన్సీ ఉన్న ఇన్ఫర్మేషన్ డిసిమినేషన్లో. ద థర్డ్ థింగ్ ఈజ్ మీడియా యాక్ట్స్ యాజ్ ఎ ప్లాట్ఫామ్. అంటే ఒక ప్లాట్ఫామ్ ఫర్ డిబేట్స్, డిస్కషన్స్, డెలిబరేషన్స్, పబ్లిక్ ఇష్యూస్ మీద డిస్కషన్స్ పెడతారు. ఇప్పుడు మీరు ఎందుకు ఈరోజు ఈ వార్షికోత్సవం అన్నారు, అందరినీ పిలిచారు, ఎవరెవరు ఒపీనియన్స్ వాళ్ళు ఏ రకంగా అని. ఎందుకంటే మీరంతా కష్టపడి వార్తలు సేకరించి మీ ఒక్కోసారి మీరు టయానికి వేళకు తిండి ఉండదు. అది హెల్త్ ఇష్యూ లాస్ట్లో చెప్తాను, ఒక 2 minutes కన్నా ఎక్కువ చెప్పాను. ఎందుకంటే అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది. ఇప్పుడు 5-10 minutes కన్నా ఎవరు ఎక్కువ మాట్లాడినా ప్రజలు ఇరిటబుల్ అయిపోతున్నారు, రెస్ట్లెస్ అయిపోతున్నారు, అనారోగ్య పాలు కూడా అవుతారేమో ఎక్కువసేపు లెక్చర్ పెట్టే. కాబట్టి ఆ ఫోర్త్ ఎస్టేట్ ఇంకోటి ఏమంటే ప్రజలకు చాలా మందికి మన కంట్రీలో రైట్స్ తెలియవు, ఫండమెంటల్ రైట్స్. మీడియా త్రూ విచ్ ఫండమెంటల్ రైట్స్ విల్ బి నోన్ టు ద పబ్లిక్. పబ్లిక్ ఫండమెంటల్ రైట్స్ గురించి ఈజీగా తెలపడానికి పనికొస్తుంది. ముఖ్యంగా ట్రైబల్ పీపుల్, గిరిజనులు, హరిజనులు, మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్, ఆదివాసీస్, వీళ్ళ రైట్స్ ఏంటి అని తెలియకుండానే వాళ్ళ జీవితంలో చాలా నష్టపోతుంటారు. వాళ్ళు ఆ గవర్నమెంటల్ ప్రోగ్రామ్స్, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కూడా వాళ్ళకి తెలియవు. అవి మీడియా ఒకటే తెలుపగలదు. లాస్ట్ ఈజ్ క్రైమ్, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం, విజిల్ బ్లోయర్స్ అంటారు. వాళ్ళు చాలా చాలా కష్టపడాల్సి వస్తుంది. ఒక క్రైమ్ను అనర్థం చేయడానికి వాళ్ళ ప్రాణాలను కూడా పణంగా పెట్టి వాళ్ళు చాలా రిస్క్ తీసుకొని ఆ విషయాన్ని బయటికి తెలపడానికి ఎంతో కష్టపడతారు. ఆ టైంలో దే విల్ యాక్ట్ యాజ్ ఇంటర్మీడియరీస్ బిట్వీన్ ద గవర్నమెంట్, పబ్లిక్, పోలీస్, everybody. సో అప్పుడైతే మనకు ఒక ఒపీనియన్, బికాజ్ మీడియా కెన్ మేక్ ఆర్ బ్రేక్ గవర్నమెంట్స్. టు షేప్ ద పబ్లిక్ ఒపీనియన్ మీడియా చాలా అవసరం. సో ఈ సందర్భంగా ఇటువంటి న్యూట్రల్ పేపర్లు ఏమన్నా ఉన్నాయి అంటే వన్ ఆఫ్ ది పేపర్ ఇస్ ప్రజాశక్తి. ప్రజాశక్తిలో అంత ఇంపార్షియల్గా ఉంటారు, పాకిస్తాన్గా ఉంటారు, అది ఉండదు, అంత నేరో మైండెడ్నెస్ ఉండదు. తర్వాత ఒక కంట్రీలో ఉండే కల్చరు, ఆర్ట్స్, మ్యూజిక్, ఎంటర్టైన్మెంట్ ఇలాంటివన్నీ కూడా మీడియాలోనే. సో ఇప్పుడు డిజిటల్ మీడియా వైపు ఎక్కువ అట్రాక్ట్ కావడం వల్ల ప్రింట్ మీడియా రోల్ ఎక్కడ తగ్గిపోతుంది అనుకున్నాం, కానీ ఇప్పటికీ ప్రింట్ మీడియా రోల్ ఎప్పటికీ నిలబడి ఉంటుంది. తర్వాత జర్నలిస్టులు ఆ టయానికి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల వాళ్ళకు కొన్ని హెల్త్ సమస్యలు రావడము, ఆ ఎక్కువ టీలు తాగడము, కొంతమంది చెడలవాట్లకు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయాలా, వాడు ఆల్కహాలిక్ అంటే వాడి పాటలు పెట్టి ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. అంటే ఇంత ఘోరంగా ఈ పేపర్స్ చేయకపోవచ్చు, కానీ సెన్సేషనలిజం అంటే ఏదో సెన్సేషన్ క్రియేట్ చేస్తే కానీ దాని వైపు చూడరు. అలాగా ఆ సెన్సేషనలైజేషన్,
ఆ సెన్సేషనలిజం క్రియేట్ చేసుకోవడానికి కూడా మీడియా వాళ్ళు ట్రై చేస్తున్నారు. బట్ అన్ని పక్కన వచ్చిన ప్రజాశక్తి, రియల్ పబ్లిక్ పవర్ ఇది ఎప్పటికీ ఉంటుంది. 4 కాలాల పాటు ప్రజాశక్తి ఉండాలని ఆ పేపర్లో పనిచేసే వాళ్ళందరూ నిజంగా చాలా పేదవాళ్ళు ఉన్నారు, చాలా కష్టపడుతున్నారు. అయినా కానీ మేము కూడా అప్పుడప్పుడు సాయం చేస్తుంటాము. మిగతా పబ్లిక్ స్పిరిటెడ్ ఇండివిజువల్స్, ఫిలాంథ్రపిస్టులు, సోషల్ యాక్టివిస్టులు, ఈవెన్ గవర్నమెంట్ సపోర్టు ఉండాలి. ఎందుకంటే డెమోక్రసీలో ఎలక్ట్ అయిన గవర్నమెంట్కు ప్రెస్ పట్ల బాధ్యత ఉండాలి. అందుకే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంటుంది. నవంబర్ 16తో ఎప్పుడో ప్రెస్ డే కూడా ఉంటుంది. ఆ రోజు కూడా మళ్ళీ కలుద్దాం, ఈరోజు ప్రెస్ డే రోజు. సో జర్నలిస్టులంతా హెల్తీగా ఉండాలని, వాళ్ళకి కావాల్సిన ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా నన్ను ఫ్రీగా కలవచ్చు, నేను వాడికి వచ్చిన సహాయం చేస్తానని ప్రామిస్ చేస్తూ ఇంకా ఎక్కువసేపు చెప్పకపోవడం మంచిదని తెలుసుకొని ఇక్కడ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ.